ఎఫ్సీలు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడంటే నువ్వు పుట్టినా కాదు, మీ అమ్మ బాబు మీ తాతలు పుట్టక ముందే దేవుడు అంటాడు వాక్యం. జగత్తి పునాది నీ సంగతి ఆయనకి ఎప్పుడో తెలిసే దేవుడు ముందుగానే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎలాగంట మళ్ళా చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పపు చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఎలా ఇచ్చాడంట? ఉచితముగా. ఎట్టిచ్చాడు? అవునండి, ఆయన ప్రేమ చేత ఇచ్చాడు, ఆయన కృప చేత మనకిచ్చాడు. అలాగే ఉచితముగా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజున ఏది ఉచితంగా అంటే మనుషులకు విలువ తెలవట్లే. ఈ రోజున నిజమేనండి. ఈ రోజున రక్షణ ఉచితమే, అవునా? బాప్తిసము ఉచితమే, స్వస్థత, పరలోకం అంటే ఆశీర్వాదాలు ఉచితమే. ఏదైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏది పే చేయ అవసరంలా. అవునండి, కానీ పే చేసావు మనం ఏమన్నా? ఈ రోజున మనమందరము కూడా ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ అనుభవిస్తున్నాం. ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు. ఆయన నీకు బిడ్డల్లో ఇచ్చాడంటే దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఈ రోజున నీకు దేవుడు అన్నీ కూడా ఉచితంగా నీకు అనుగ్రహించాడు. కానీ ఈ రోజున మనుషులకి ఉచితంగా ఇవ్వటం వలన విలువ తెలవట్లేదు. మనుషులకి అట్ట ఉండాలి తెలుసా? నా దగ్గర రావాలంటే నువ్వు మోకాళ్ళ మీద ఎక్కాలి. ఎట మోకాళ్ళ మీద నువ్వు ఎక్కాలంటే అప్పుడు భక్తి అంతా ఇడికప్పు కనపడదు. అబ్బో దేవుడు అంత దొరకడు అనమాట మనకని మనం ఏం చేస్తారు? అప్పుడు మోకాళ్ళ మీద ఎక్కుతున్నా, చెప్పులు లేకుండా నడవాలి నా దగ్గర రావాలంటే భక్తుడా అంటే ఏం చేస్తున్నారు? చెప్పులు లేకుండా నడుస్తున్నారు. 40 రోజులు కూడా నువ్వు ఇంట్లో కూడా ఉండకోకుండా దూరంగా ఉండి వేరే సర్ది తినాల్సిందే. నువ్వు ఫ్యామిలీ లైఫ్ కూడా దూరంగా ఉండాలంటే దానికి కూడా మనుషులు భక్తి అంటే అదే అనుకుంటున్నారు ఇవాళ చాలామంది కూడా. నిజమే. ఈ రోజున చాలామందికి కూడా మోకాళ్ళ మీద వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలంటే అది ఖచ్చితమైన భక్తి అనుకుంటున్నారు ఇవాళ. ఉచితంగా ఇస్తే మనుషులకి ఏం తెలవట్లే ఇవాళ. అక్కడ దాకా ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వాళ్ళ గుడ్డు భోజనం ఫ్రీయేనా? పుస్తకాలు చదువుకున్నందుకు కూడా ఏమవుతున్నారు? డబ్బులు ఇస్తున్నారు లేదా? ఉందా? ఏంటి? అమ్మ దీవెన, తల్లి దీవెన ఇంకేముంటాయి మాటలకి? ఏసు తల్లికి వందనం, మొత్తానికి అమ్మకానికి వందనం అని చెప్పి దండం పెట్టి మీ అబ్బాయిని మా బడిలో చదివిస్తున్నా కాబట్టి అన్నం పెడుతున్నా, వాడికి గుడ్డు ఇస్తున్నారా లేదాడికి? లెక్క అడుగుతారు. వాళ్ళ మీద బుడ మంది ఉన్నారు చాలామంది. మళ్ళీ ఆడికి గుడ్లు ఇస్తున్నారా లేదా, ఏం పెడుతున్నారే వాళ్ళ ఆ మెనూ ప్రకారం ఫాలో అవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి కిచిరి పెట్టాలంట, లేదా వాళ్ళకి ఏది చేయాలో అదన్నీ రకరకాలుగా వాళ్ళకి అన్నీ చేయాలి. బళ్ళో చదివినందుకు ఉచితంగా వాడికి కూర్చోబెట్టి చక్కగా తిండి పెట్టి అన్నీ పెట్టి పుస్తకాలు ఇచ్చి షూ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి చదువుకోరంటే ఆడికి దండం పెట్టిన చదవడాడు. ఆడికి ఉచితంగా బడిలో అసలు వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్లు అండి. ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఏముంది, ఇంటర్మీడియట్ వాళ్ళందరూ పెట్టి 5,000 10,000 ఇస్తున్నారు వాళ్ళకి. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఏమైనా ఆసామాషాలు ఉన్నారా ఏంటి? వాళ్ళు నెత్తినోరు కొట్టుకున్న డిఎస్సీలు రాసి వాళ్ళు తెప్పలబడి వాళ్ళన్ని తెప్పలబడి ఉద్యోగాలు సంపాదించుకుంటే ఈ పిల్లలు ఏమన్నా మేషారు జాంకాయలు కోసి రమ్మంటారా మా ఇంటికాడికి వెళ్ళి? వీళ్ళరా నేరేడుకాయలు కోసి రమ్మంటారా?
ఎప్పుడు చదువు ఎగ్గొట్టుదామా, ఎప్పుడు ఎక్కడికి వెళ్దామా, ఆడు బడికి వచ్చిన కాడి నుంచి ఎక్కడ మామిడికాయలు దొరుకుతాయా, ఏ దొడ్డో ఏం ఉండయా, ఆడు సూప్ అంతా అటు ఇటే. ఊరికినే దేవుడు ఉచితంగా చదువుకుంటారా, డబ్బులు కూడా మీ అమ్మకి ఇస్తాం, వందనం పెట్టి మీ అమ్మకి అన్నా కూడా ఈ రోజున జనాలకి అర్థం కావట్లా. అక్కడ దాకేందుకు. ఏదేం తోటలో దేవుడు ఏం చేసాడండి? ఆదామా, నీకు ఏ కాయ కావాలని కాకాయ తినరా బాబు శుభ్రంగా, నీకు బోళ్ళని కాయలు దీంట్లో ఇచ్చాను అన్నాడా? లేకపోతే ఈ మొక్కెట్టు నీళ్ళు పోయి దానికి ఏమన్నా ఎరువు వెయ్యి పెంట పోగేయి అని చెప్పాడేమన్నా? విత్తనం వేసింది ఆయనే, అది పెరిగేదాకా చేసింది ఆయనే, దానికి కావాల్సిన నదులన్నీ పంపించి వాటన్నిటికీ సస్యశ్యామలంగా ఉండేటట్టుగా. ఎన్ని కాయలు తింటావని తినరా, మీ తిన్న తర్వాత చిలకల కాకులు తింటాయి అని చెప్పి దేవుడు ఉచితంగా తినమంటే ఒక మాట చెప్పాడు. ఆ చెట్ల మధ్యలో తోటలో ఒక చెట్టు ఉంది, ఆ ఒక్క కాయ మాత్రం పండు. ఇన్ని కాయలు ఉన్నాయి కదా, ఆ ఒక్కటి తినబాకరా అంటే మనవాడు దేని మీద లాగింది? ఇవాళ జనాలు బలైంది. ఈరోజు మనుషుల్లో కూడా అదే. బూస్ట్ తాగారంటాడు, బూస్ట్ ఎక్కదో వాడికి, తాడి చెట్టు కిందకి వెళ్దాం పద అంటాడు. అది మంచిది కాదు. ఈ రోజున పిల్లలకి మేగడొస్తే కూడా దాన్ని ఇట్లా తీసి ఇట్లా పెడుతున్నారండి. మరి మీ ఇంటి ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ దాన్ని వడగట్టి తాగేవాళ్ళు ఉన్నారు. ఎట్టా అసలు మంచి పాలు దొరక్క సత్తున్నారు జనాలు. ఏదో దేవుడి దయ వల్ల పల్లెటూరు కాబట్టి మంచి పాలు మనకు దొరికినాయి అనుకోండి, కొంచెం మేగడ ఉందంటే ఆ మేగడ తరక నాలుగు తగలకూడదు అది. అవునా? నేను చెప్పేది కరెక్టే. ఇప్పుడున్న జనరేషన్ అట్టాగా ఉంది. మేగడ భలేగా ఉంది. మా చిన్నప్పుడేమో మేగడ అట్ట ఏరుకున్నట్టు తినేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు జనాలు ఏం చేస్తారు, దాన్ని గీరేసి వడగట్టి. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినప్పుడు విలువ తెలియట్లా. చాలామందికి కూడా అర్థం కాదు ఈ రోజున, అనేక మంది కూడా. అందుకనే ప్రభు ఒక మాట చెప్పారు. అక్కడ మత్తయి సువార్త 13:15 రండి అని ఒకసారి. మత్తయి సువార్త 13:15. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. చెవులు ఏమైపోయినట? శేషం పోసుకున్నారు. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని. ఏం చేస్తారంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. వినుడు మాత్రం ఏం చేస్తారు? వింటారు కానీ గ్రహింపరు. ఏం చెప్పావయ్యా? గంట సేపు నెత్తునోరు కొట్టుకున్నా ఒక్క మొక్కెళ్తే ఒట్టు. రేపు పెన్షన్ నీకు 9 గంటలకల్లా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ మొక్క బాగానే గుర్తుంటుంది. అది ఇల్లు లేని వాళ్ళందరికీ ఉచితంగా మీకు ఇల్లు ఇస్తున్నారు, గబగబా రండి అంటే ఆ మాట బాగా చెవులో ఎక్కుద్ది. పాపముల చేతను అపరాధంలో చేరుతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించానంటే ఎక్కదో. ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు, ఆయన కృప చేత. దేవుడు అన్నాడు, ఇది దేవుని యొక్క కృప తప్ప మనది కాదండి. అందుకని కిందకి వెళుతున్నాడు, మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఎట్టాగంట? మనమేం నొప్పులు దొక్కలేదమ్మా. ఇంకొకళ్ళు బ్యాచ్ లాగా ఇట్టా గొలుసులు దాన్ని కొట్టుకున్నామా అన్న? చెప్పండి. ఏమన్నా చీరుసుకుని కానీ రక్తం కానీ ఇట్టా బాదుకున్నా కామన్నా? ఏం చేసావు నువ్వు అసలు? నాకు అర్థం కావట్లా. అన్నీ ఉట్టుట్టు ఏడుపులు. ఇంటూ అలా ఆయన కొట్టాడని గావురు పని వచ్చి ఇక్కడికి వచ్చి ఏడ్చి, ఎంత పశ్చాత్తాపంతో నేను ఎడుతున్నా. అత్త తిట్టిన ఏడుపులన్నీ ఇక్కడికి వచ్చి ఏడ్చేసి, తోడుకోడలు నవ్విందని చెప్పేసి ఆ బాధ అంతా మళ్ళీ ఇక్కడికి వచ్చి, అసలు నిజంగా వచ్చి ఏడిపోయినా మంది? ఏ ఏడుపు ఏడవాలి మనం? పరీక్షలు తప్పామనే.
అవన్నీ ఆటోమేటిక్ వచ్చాయి. శరీర సంబంధమైన దుఃఖం అది. ఏదేమైనా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అర్థం చేసుకున్నాడు. పిల్లోడు ఏడవంగానే నాన్న ఊరికో ఏడవబాకని ఎవడు ఎట్ట అంటాడో అట్టాగే దేవుడు నీ బాధను బట్టి వచ్చేవులే, ఎట్టన్నా నువ్వు రాకపోతే నా మాట నువ్వు ఎక్కడ వింటావు నాన్న, నువ్వు దొరకవని చెప్పి నిన్ను ప్రేమించి నీతో మాట్లాడి నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచి ఆయన ఆత్మ ద్వారా నిన్ను దర్శించి ఆయన నిజంగా ప్రేమ చేత ఆయన కృప చేతనే ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణను ఈ రోజున మనుషులు తేలికగా ఎంచుతున్నారు. ఈ రోజున మనుషులకి విలువ పెట్టి కొనలేదు కాబట్టి ఆ విలువ తెలియక ఆదివారం విలువ తెలియదు, దేవుడిచ్చిన ఆ కృపను ఈ రోజున మనుషులు మర్చిపోతూ. నిజమేనండి. ఈ రోజున ఒక వ్యక్తిని నీకు నచ్చినట్లుగా బ్రతకటానికి కాదు నిన్ను బాగు చేసింది, నిన్ను రక్షించింది. నా ఇష్టం నా డబ్బు అనుకుంటాను కాదు. నీవు విలువ పెట్టి కొనబడినవాడు. వాక్యం ఏం చెప్తుంది? నీ విలువ పెట్టి మీరు మీ సొత్తు కారు. ఎవరు మీరు? నీ దేహము దేవుని ఆలయమని ఎరగవా? ఎవడైతే గనక దాన్ని